రేపు పక్క జడ్సన్ అంటే కౌన్సిల్లో పోతే అధికారులు ప్రిపేర్ అయ్యి రావాల్సిన పరిస్థితి ఉంటుంది, మంత్రులు ప్రిపేర్ అయ్యి రావాల్సిన అవసరం ఉంటుంది, చాలామందిని జైలుకు పోయే పరిస్థితి ఉంటుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈరోజు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ దోచుకోపోయినని చెప్పి మనం తెలంగాణ తెచ్చుకున్నాం కదా, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈరోజు 3 లక్షల కోట్ల రూపాయలు కేవలం మేఘా కృష్ణారెడ్డికే దోచిపెట్టిండ్రు. ఇది రేవంత్ రెడ్డి అన్నాడు ఆ రోజు. అది ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పిండు, దీన్ని సిబిఐతో పంపిస్తా అని చెప్పిండు, జైలుకు పంపుతా అని చెప్పిండు, అధికారంకి వచ్చిండు, ముఖ్యమంత్రి అయిండు, కోడంగల్ తీసుకుపోయిండు. కోడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 1430 కోట్ల రూపాయలు 350 కోట్ల రూపాయలు ఉంటే 4350 కోట్ల రూపాయలు పెంచి ఆయన కాంట్రాక్టర్ ఇచ్చిండు. ఇంకో వరకు ఇదే హనుమకొండ జిల్లాకి ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనేటోనికి ఈరోజు సగం కేక్ కట్ చేసిన సగం వరకు ఇచ్చిండు. అంటే ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి మంచోడు అయిపోయిందా? అది ఈస్ట్ ఇండియా కంపెనీ కాదా? అది మంచి కంపెనీయా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. 8.5 లక్షల అప్పు దేనికోసమైంది? ఆ అప్పు రేపు ఎవడు కట్టాలి? నువ్వు కట్టాలి, నేను కట్టాలి. అంటే కార్పొరేట్ అనేటోడు రాజకీయాలకు వస్తే ఎంత డేంజర్ అని చూపెడుతున్నా. కార్పొరేట్ అనేటోడు ఈరోజు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనేటోడు నేను పెట్టుబడి పెట్టాను, నా పైసలు నాకు కావాలి అంటుండు. భూములు గుంజుకుంటుండు, జాగాలు గుంజుకుంటుండు, కాంట్రాక్టులు గుంజుకుంటుండు. బాజాప్తా. ఈరోజు మేఘా కృష్ణారెడ్డి అంటాడు కాంగ్రెస్ పార్టీకి 150 కోట్ల రూపాయలు ఎలక్ట్రానిక్స్ బాండ్స్ ఇచ్చినా కాబట్టి మీరు నాకు వర్కులు ఇవ్వాలన్నాడు. ఈరోజు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ గుంజుకున్నాడు. ఇవాళ ముగ్గురు కార్పొరేట్ కంపెనీలు దిగినాయి ఇక్కడ. ఏది ఈ క్షేత్రంలో, ఈ కౌన్సిల్లో, ఈ గ్రాడ్యుయేట్ కౌన్సిల్లో ఏదైతే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్లో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల చూడ కార్పొరేట్ కంపెనీలు దిగినాయి. ఈరోజు కోట్ల రూపాయలు కుమ్మరిస్తుండు. ఒక ఆయన పబ్లికేషన్స్ పేరుతో వస్తుండు, బీఎస్పీ పార్టీ పబ్లికేషన్స్. ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ ట్రై చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వదు. వేలం పాటలో ఆయన కంటే పెద్ద కార్పొరేటర్ కొట్టుకుపోయాడు. ఈరోజు బీఆర్ఎస్ టికెట్ ట్రై చేసిండు, బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంటే ఆయన కాంగ్రెస్ నాకు టికెట్ ఇవ్వలేదు, ఇటు నాకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు, కాబట్టి నేను బీఎస్పీకే నిలబడుతున్నా, నేను సిద్ధాంతంతో నిలబడుతున్నా, నేను ఈరోజు బీఎస్పీ అభ్యర్థిగా వస్తున్నా అని ఇంకొక పబ్లికేషన్స్ అభ్యర్థి ఈరోజు బీఎస్పీ సింబల్తో వస్తుండు. నీకు సిద్ధాంతం ఉందా? కాంశీరామ్ సిద్ధాంతం ఉందా? బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ఉందా? ఆ సిద్ధాంతం ఉంటే నువ్వు చేసిన పోరాటం ఏంది? ఈరోజు సమాజ నిర్మాణం కోసం నువ్వు చేసినటువంటి త్యాగాలేంది? అవి చెప్పాలి కదా. నువ్వు పక్క చేసానంటోడు 179 కేసులు గత ప్రభుత్వం మీద వేసిండు. ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు ఎప్పుడు పోలీస్ స్టేషన్లో కానీ మా ఇంట్లో చుట్టాల కంటే పోలీసు వాళ్ళే ఎక్కువ ఉండే. అటువంటి పరిస్థితుల్లో మేము కొట్టాను. ధరణి మీద కొట్టాను, కాళేశ్వరం మీద కొట్లాడిన, మిషన్ భగీరథ కొట్లాడిన, మిషన్ కాకతీయ మీద కొట్టాడిన, నాకు చెరువుల సంరక్షణ కోసం కొట్టాడిన. ఈరోజు 29వ జీవో మీద కొట్టాడిన, 49వ జీవో మీద కొట్టాడిన, 2016 పేపర్ లీకేజ్ మీద కొట్టాడిన, 2022 గ్రూప్ 1 పేపర్ లీకేజ్ కోసం కొట్టాడిన, గురుకుల పోస్టుల కోసం కొట్లాడిన, 12 రోజులు ఆమరణ నిరదీక్ష చేసిన. సావు నోట్లకు ఒరిజినల్గా నేను బయటికి వచ్చిన. దానికి మన సాయి వాళ్ళ భార్యనే దానికి సాక్ష్యం. ఆమెనే ఆ రోజు హాస్పిటల్ తీసుకుపోయిన పరిస్థితి. ఇది చరిత్ర. వర్తమానం ఇది, నా భవిష్యత్తు ఇది. కాబట్టి కౌన్సిల్లో ఎట్లా ఉండాలి, ఎసొంటి ఇవాళ నేను వరంగల్లో నేను పుట్టినప్పటికీ నేను ఎక్కడ ఉన్నా కానీ ఈరోజు వరంగల్కు చెడ్డ పేరు రాకుండా, నేను పుట్టిన ఉత్తర తెలంగాణకు చెడ్డ పేరు రాకుండా, ఎక్కడ పోయినా కానీ దానికి వన్నె తెచ్చేటట్టుగా మేము పనిచేసినాం. కాబట్టి క్యారెక్టర్ చూడండి. ఈరోజు కార్పొరేట్ 1 కోట్ల రూపాయలు పెడతారు, క్యాస్ట్ పేరు చెప్తారు, ఎమోషన్స్ మాట్లాడతారు, దాటిపోతారు, మళ్ళీ కనబడరు. గత ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఎవరైనా చూస్తున్నామా? ఈరోజు చూడము. కాబట్టి ఈరోజు నేను అందరి కోసం కొట్లాడినా. ఒక కులం కోసం కొట్లాడలే, ఒక మతం కోసం కొట్లాడలే, నేను అందరి కోసం కొట్లాను. అందుకని నేను ఇండియన్ అంటాను. కాబట్టి మీరు ఆలోచన చేయండి, విచక్షణతో ఆలోచించండి. ఇవాళ తెలంగాణ డేంజర్ జోన్లో దయచేసి మీరు అర్థం చేసుకోండి. తెలంగాణ నాకు పదవుల మీద షోక్ ఉంటే నేను రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ అయితే నాకు పదవి వస్తుంది. గతంలోనే కల్వకుంట్ల కవితతో కానీ కల్వకుంట్ల కుటుంబంతో కాంప్రమైజ్ అయితే నాకు పదవి వచ్చేది. అది పెద్ద పని కాదు. కాంప్రమైజ్ కాకుండా నిజాయితీగా కొట్టాడడం చాలా కష్టం ఇది. కాబట్టి నిజాయితీగా ఓటేసే దమ్ము మీకుందా? నిజాయితీగా కొట్టాడే దమ్ము నాకు. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు మీరు ఏది కూడా చూడకండి, మీరు అట్రాక్షన్ దిక్కు చూడకండి, వాస్తవాల దిక్కు ఆలోచించండి. వారు దొంగ అయితే మనమేందో ఆలోచించండి. దొంగలపైన పోరాటం ఏ విధంగా చేయాలో ఆలోచించండి. రేపు మంచైనా చెడైనా రేపు మళ్ళీ ప్రజల మధ్యలో ఉండేది మేమే. ఈరోజు నిలబడి గెలిచినటువంటి ఎమ్మెల్సీలు కనబడుతున్నారా? కనబడతలేదు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. నా సీరియల్ నంబర్ 6, మీరు దీనిపైన మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి, నన్ను గెలిపియండి. లేదు నీకంటే నిజాయితీ పరులు ఒకరు ఉన్నారు,
నీకన్నా చాలా మంచి వాళ్ళు ఇంకోళ్ళు ఉన్నారు. మేము ఈసారి ఒకసారి కార్పొరేట్ ఓటుకి వేసుకుంటాం అంటే మొదటి ప్రాధాన్యత కార్పొరేట్కి వేయండి, రెండో ఓటు కామన్ మ్యాన్కి వేయండి. ఈరోజు ఈ రణక్షేత్రంలో జరుగుతున్న యుద్ధం ఇద్దరి మధ్యలో కార్పొరేట్ కంపెనీస్ వర్సెస్ కామన్ మ్యాన్, సీఎం. బీబీసీ వర్సెస్ సీఎం. బీబీసీ అంటే బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ వర్సెస్ సీఎం, కాంగ్రెస్ మ్యాన్, కామన్ మ్యాన్. జై తెలంగాణ అమరవీరులకు.